నాకు తెలియదమ్మా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఇది సంక్రాంతి ఫెస్టివల్ వ్లాగ్. ఇది డే 2 అనమాట. డే 2, డే 3 మొత్తం కలిపి పెట్టేస్తున్నాను. కొంచెం లెంతీగా ఉంటుంది, ఇగ్నోర్ చేసి పూర్తిగా చూడండి. హ్యాపీగా ఫీల్ అవుతారు మా సంక్రాంతి ఫెస్టివల్ మా ఊరిలో. మీ అమ్మ దిక్కింది చూసింది మళ్ళా ఎంత పెట్టేసినారండి బట బట వద్దు మజ్జిగనమ్మా పెట్టుకో. బజ్జి పెట్టు 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 బజ్జి పెట్టు ఇక్కడే పెట్టుకో. కూడా పెట్టినాను బట. ఇప్పుడు నేను వెళ్ళి ప్రొఫెషనల్గా ముగ్గులు వేస్తాను అన్నమాట. అది ఎంత ప్రొఫెషనల్గా వస్తుందో తర్వాత చూపిస్తాను. ఓకే, ఇక్కడ వేయాలి, ప్లస్ ఆడ ఎంట్రన్స్ బైక్ ఉంది కదా అక్కడ వేయాలి. ఇప్పుడు మనం పోయి లొకేషన్ చెక్ చేసుకోద్దాం రండి. ఇక్కడ చూడండి, మిడ్ నైట్లో వేస్తున్నాం. ఇంత పెద్ద ముగ్గుకి ఇప్పుడు రంగులు వేయాలి. అక్కడ చూడండి, నైట్లో వేస్తూనే ఉన్నారు. ఇది డే 2 అనమాట. మార్నింగ్ పిల్లలందరూ కలిసి ఇంటింటికి వెళ్ళి చల్ల తాగుతారు. అలా ముగ్గురు ఇండ్ల దగ్గర తాగాలని. నెక్స్ట్ ఈవినింగ్ కల్లా అందరూ వంటలు అవన్నీ చేసుకుంటారు కదా. తర్వాత అయితే మిడ్ నైట్లో ఇట్లా ముగ్గులు ప్రోగ్రాం పెట్టుకున్నారు. మా అత్తకి ముగ్గులు వేయడం రాదు, నాకు కూడా రాదని చెప్పలేను, కానీ నాకు ముగ్గు పిండితో వేయడం అలవాటు. ఇప్పుడు చాలా ఇయర్స్ అయిపోయింది దాన్ని కూడా యూజ్ చేసి. సో చిన్న ముగ్గు ఎక్కడిని అడిగి హెల్ప్ తీసుకున్నాను. అది సరిపోదంట, మా అత్తకు పెద్దది కావాలని మళ్ళీ పెద్దది రోజా పువ్వులు తెప్పిస్తుంది. ఇలా వేస్తున్నారు. తర్వాత దానికి చాక్ పీస్ కలర్స్ వచ్చాయి కదా, దాంతో వేస్తున్నాము. ఫైనల్గా అయితే ముగ్గు ఓకే. మా అత్త మిడ్ నైట్లో పాపం తోడుగా అక్కడే కూర్చునింది. నేనైతే అందరివి నాకు నచ్చాయి, కొంచెం అట్లా వీడియోస్ తీసుకొచ్చుకున్నాను. అంటే నేను ముగ్గు పిండితో వేయగలను అంటే అప్పట్లో మేము చిన్నగా ఉన్నప్పుడు ఇంటి ముందర అంతా అలికేవాళ్ళు కదా. ఇప్పుడంటే రోడ్లు వచ్చాయి కదా. అప్పుడు ముగ్గు పిండిలతో అలవాటు. ఇప్పుడు చాలా ఇయర్స్ అయిపోయింది మనం దాన్ని టచ్ చేయడం కూడా. ఇప్పుడు అసలు ఎక్కడ ఇంకా అపార్ట్మెంట్స్ ఇండ్ల దగ్గర అయితే ఇంకా అసలే లేవు. సో దాంతో నాకు అంత అవసరం రాలేదు. నేను మా అత్త నెక్స్ట్ ఇయర్ డెఫినెట్గా వేస్తానని చెప్పాను. ఇక్కడ ఏంటంటే మాకు ఫెస్టివల్ లేదు. ఎందుకు అంటే తాతయ్య చనిపోయారు కాబట్టి 11 మంత్స్ వరకు లేదు. అలా మిడ్ నైట్లో ముగ్గులు అవన్నీ చూడడం నా చైల్డ్హుడ్ డేస్ గుర్తొచ్చాయి. ఎందుకంటే అప్పట్లో మా నాన్నమ్మ వాళ్ళంతా అలికిచ్చేసారంటేనా ఇంకా ముగ్గులు వేసుకోవడం. మా ఫ్రెండ్ ఇదేసింది, నేను ఇది వేస్తాను అని అప్పట్లో బాగుండింది నాకు. అవన్నీ మళ్ళీ రీకాల్ అయ్యాయి. చాలా ఇయర్స్ అయిపోయింది. ఎంతైనా మన చైల్డ్హుడ్లో మనం చేసినవన్నీ చాలా బెస్ట్ మెమరీస్గా ఉంటాయి ఒక స్టేజ్కి వెళ్ళాక. ఫైనల్గా డే 2 ముగ్గులు అన్నీ కంప్లీట్ చేసుకొని డే 3లోకి అయితే ఎంటర్ అవుతున్నాము. డే 3లో ఏంటంటే మార్నింగ్ పూజ ఉంటుంది, తర్వాత ఈవినింగ్ ఆవులను బెదిరిస్తారు. పెయింటింగ్ కూడా వేసేసినారు రానిక. జోహి వాళ్ళ ఆవు ఏమంటుంది ఆయావు కొంచెం సైడ్ ఇస్తే మేము అట్ట పోతాం. అటు పోతా ప్లీజ్. కలర్ఫుల్గా ఉండవమ్మా హీరోయిన్. ఓకే ఓకే, ఆండజ్జు ఇంకోటి మన బ్లాకీ. హలో, ఎర్లీ మార్నింగ్ ముగ్గు, రాత్రి అవుట్పుట్ ఇది. హలో, హాయ్, గుడ్ మార్నింగ్, హ్యాపీ సంక్రాంతి. నువ్వు చెప్పు జోహి, హ్యాపీ సంక్రాంతి చెప్పు. హ్యాపీ సంక్రాంతి చెప్పు. హాయ్ చెప్పు దానికి. ఇది ఈ అక్క వాళ్ళది. అక్కడ కూడా రంగులు మేమే వేసాం, అది కూడా చూపిస్తాను రండి. ఇక చూడండి, హ్యాపీ సంక్రాంతి. ఇక్కడ కూడా రంగులు రాత్రి అంటే కలర్ పెన్సిల్తో గీకేసామన్నమాట. మధ్యలో గొబ్బెమ్మ ముగ్గు. ఏ ఆంటీ వాళ్ళది. ఇక్కడ ఒక ఇల్లు, ఇది మా అత్తయ్య వాళ్ళ ఇల్లు. డే 3 అందరు మంచిగా రెడీ అవుతారు. అందరు కోడళ్ళు మంచిగా రెడీ అవుతారు. అందరు ఆంటీలు కూడా అవుతారు. సో అందరు 10 గంటలకల్లా సత్యమ్మ దేవత దగ్గరికి వెళ్తారు. అక్కడ పూజ అంతా జరుగుతుంది. అమ్మవారికి సారీ ప్రదానం చేయడము, గాజులు, ఇంకా కోడి కోసుకునే వాళ్ళు, మేకనేసే వాళ్ళు అందరూ వాళ్ళ ఐటమ్స్ అన్ని తెచ్చేసుకుంటారు అనమాట. అక్కడ అందరూ 10 o'clock కంటే ముందే మైక్లో అనౌన్స్మెంట్ ఇస్తారు, అందరూ ఆ టైంకి వచ్చేయండి అని. అంతకుముందే 1/2 hour నుంచి ఇస్తూనే ఉన్నారు.
అక్కడికెళ్ళి ఒక హడావిడిలో ఒక 20-30 మినిట్స్‌లో అంతా అయిపోతుంది. అక్కడేం జరుగుతుంది అంటే, అమ్మవారి ముందు అన్నం అంతా బాగా ఒక క్లాత్‌లో పెట్టేస్తారు. ఆ అన్నంలో ఆ అన్నంని ఈ సంక్రాంతి అప్పుడు ఆవులకి, గొర్రెలకి తినిపిస్తే నెక్స్ట్ ఇయర్ వరకు వాటికి ఏ ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా కాపాడమని అడగడమంట. సో, ఇలా అయితే స్టార్టింగ్‌లో ఉన్నింది. తర్వాత అమ్మవారి దగ్గర అందరూ వచ్చేపాటికి ఫుల్ రష్ అయిపోయింది. ఓకే. ఈ పూజ పార్ట్ అంతా చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ నేను ఒక పాయింట్ చెప్పాలనుకుంటే, మాకు ఈ ఇయర్ ఫెస్టివల్ లేదన్నాను కదా! సో, మేమేమి సారె గాని, సల్ల గాని ఇవ్వడం ఏది జరగదనమాట. ఇక్కడ నేను అందరికీ కాదు, ఆల్మోస్ట్ అందరికి తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళకి ఒక చిన్న పాయింట్ చెప్పాలనుకుంటున్నాను. 11 నెలలులో ఇట్లా చనిపోయిన ఇంట్లో 11 నెలలు ముట్టనేది ఉంటుంది గదా! మైల అనేది. సో, అలాంటి టైంలో నిత్య పూజ చేసుకోవచ్చు. నిత్య పూజ ఆపమని ఎవరు చెప్పలేదు. నేను వయసులో చిన్నదాన్ని అయ్యుండొచ్చు. బట్ నేను, చాగంటి గారు, నండూరి గారు వీళ్ళందరిని ఫాలో అవుతాను గాబట్టి, వాళ్ళ నుంచి తెలుసుకున్నది నేను చెప్తున్నాను. నిత్య పూజ, దీపారాధన, ధూపం, దీపం, నైవేద్యం ఇవన్నీ చెయ్యొచ్చు. అంటే ఒక్కొక్కరి నుంచి మిస్‌కమ్యూనికేషన్ అయ్యి అది అసలు దేవుడి రూమ్‌ని క్లోజ్ చేసేయాలి. దేవుడి పటాలు ఎవరు చూడకూడదు. ఇలా లేదు. కానీ ఇలానే మిస్‌కమ్యూనికేషన్ అయ్యి ఇదే పాటిస్తున్నారు. నేను చెప్తే వాళ్ళు యాక్సెప్ట్ చెయ్యరు. సో, అలా చేయడం చాలా రాంగ్. నిత్య పూజ చేసుకోవచ్చు. ఏది చేయకూడదంటే మనం ఏదన్నా స్పెషల్ హోమాలు గానీ, వ్రతాలు గానీ, అర్చన గుడికెళ్ళినప్పుడు అర్చన చేసుకోకూడదు. ఇలాంటివి జరగకూడదు. అంతేగాని నిత్య పూజలో దేవుడి రూమ్ క్లోజ్ చేసేయాలి అని ఇలా లేదు. ఇక్కడ ఓ పాయింట్ గుర్తుపెట్టండి. మనం ఇన్ని చేస్తుంటే పక్కన వేరే వాళ్ళొచ్చి కన్వర్షన్ ఎక్కువైపోతున్నాయి. మన హిందూ ధర్మంని మనం కాపాడుకోవాలి. ఇలాంటి లేనిపోనివన్నీ క్రియేట్ చేసి పక్కన వాళ్ళకి ఒక ఛాన్స్ ఇవ్వకండి. మన ధర్మాన్ని మనం కాపాడుకోవడం మన డ్యూటీ. బూ మనకు భయం వేసేసింది. అది పాపం ఎగరలేకుండానే ఉంది. వెళ్ళిపో. ఆఫ్టర్నూన్‌కంతా అంకుల్‌కి ఎలానో ఆ చిలుక దొరికింది. మా జోహి అయితే ముగ్గులన్నీ చెరపడానికి రెడీ అయిపోయింది. మేమైతే ఇంకా మా అత్త ఇలా జోహితో ఆడుకుంటుంటే, నేను ఆ రోజు మొత్తం ఎంటైర్ వంట చేయడం జరిగింది. హిస్టరీలో ఫస్ట్ టైము ఫెస్టివల్‌కి. మటను, వెజ్ బిర్యానీ చేశాను. అంటే చికెన్ రావడానికి లేట్ అయిందనమాట, నాటుకోడి. సో, అప్పటికి మహేష్ వచ్చాడు. మహేష్‌కి కొంచెం ఫుడ్ పెట్టిచ్చాను. రివ్యూ కోసం వెయిట్ చేశాను. ఇది ఈవినింగ్ లుక్ అనమాట. ఈవినింగ్ ఇప్పుడు ఆవులన్నీ వెళ్ళి అక్కడ బెదిరిస్తారంట. అది ఇప్పుడు ఫెస్టివల్. సో, అక్కడికి ఈవినింగ్ లుక్. అసలు ఎన్ని శారీస్ కట్టిందే లేదు ఒక రోజులో. ఓకే, ఇప్పుడే జస్ట్ నీతు వాళ్ళు వచ్చి వెళ్ళారు. సో, ఆ హడావిడిలో నేను ఫొటోస్ తీసుకోలేకపోయాను. వాళ్ళు ఇలా వచ్చి అలా వెళ్ళిపోయారు. ఈవినింగ్ అయ్యేసరికి అందరూ చిట్లకుప్ప దగ్గరికి ఇలా ఆవులను అయితే తీసుకొస్తారు. ఇండైరెక్ట్‌గా అగ్నిహోత్రం, ఒక హోమం లాగా అనమాట. ఆ ఊర్లో ముస్లిం, తెలుగు ప్రతి ఒక్కరికి ఎవరికైతే ఆవులుంటాయో ప్రతి ఒక్కరు వస్తారంట. ఎందుకంటే అక్కడ ఒక ప్రసాదం ఇస్తారు కదా! దాన్ని ఆవులకు తినిపించాలి అని. మార్నింగ్ ఇస్తారు, ఈవినింగ్ కూడా ఇస్తారు. ఇలా ఫెస్టివల్స్ అంతా మొత్తం ఈరోజు ఆవుల కోసమే కాబట్టి వాటి చుట్టే తిరుగుతుంది ఫెస్టివల్ అంతా. ఇక్కడ చూసినట్లయితే ఒక్కొక్కరు వాళ్ళ ఆవులను తీసుకొని ఈవినింగ్ అంతా ఒక్కొక్కరు అయితే రావడం జరుగుతుంది. మంచిగా కొందరైతే డెకరేషన్ చేసుకొచ్చారు, కొందరు బొట్లు పెట్టి తీసుకొచ్చారు. అలాగా మేము డెకరేషన్ చేయకూడదు. ఎందుకు తీసుకొచ్చామంటే ప్రసాదం కోసం ఇంకా అగ్నిహోత్రం చూడాలి ఆవులు డెఫినెట్‌గా ఈ ఫెస్టివల్. ట్రెడిషన్ ఎంత గొప్పదంటే ప్రతిదానికి ఒక రీజన్ ఉంటుంది. మా అత్త వాళ్ళ ఫ్రెండ్ లలితక్క, మా అత్త వాళ్ళ అబ్బాయి దేనికదే దేవుడి కాడు చెప్పాను కదా ప్రసాదం అని. ఇదే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక కట్టికి నిప్పు పెట్టి, అంటే చిట్ల కుప్పకు అగ్గి పెట్టాలి కదా, దానికోసము ముందే ఒక దానికి వెలిగించుకొని చుట్టూ ఆవుల చుట్టూ ఒక రౌండ్ వేశారు. దాని తర్వాత వాళ్ళు అలాగే తీసుకెళ్ళి దాంతో వెలిగిస్తారనమాట. ఇది నేను అయితే ఫస్ట్ టైం చూడడం ఈ పాయింట్. అందరూ ఊర్లో చిట్ల కుప్ప వేస్తారు, అన్నీ జరుగుతాయి సేమ్ టు సేమ్. ఇప్పుడు ఇంకా పిల్లల్లో ఇంకా ఫెస్టివల్ని ఎంకరేజ్ చేయడానికి కొన్ని ఊర్లలో అయితే డ్యాన్స్ ప్రోగ్రామ్స్, ముగ్గులు పోటీలు ఇలా అన్నీ చాలా యాక్టివిటీస్ చేస్తున్నారు 3 days మంచిగా ఎంజాయ్ చేయడానికి. అలాంటివి కూడా ఎక్స్పెక్ట్ చేశాను. ఇక్కడ అలా వెలిగిస్తుంటే నాకు కాంతారా మూవీ గుర్తొచ్చింది. సో, అలా చిట్ల కుప్పకి వెలిగించిన తర్వాత
అందరూ వాళ్ళ వాళ్ళ ఆవులు తీసుకొని ఇంటికి వెళ్ళడం స్టార్ట్ చేశారు. వెళ్ళేటప్పుడైతే నిజంగా కొంచెం ఫెస్టివల్ వైబ్ అనిపించింది. ఆవులన్నీ అంటే ఆవులకి అగ్గు చేస్తే కొంచెం భయమేస్తుంది కదా, కొంచెం అవి స్టార్ట్ అయ్యాయి ఫాస్ట్గా వెళ్ళడము. తర్వాత మేము కూడా ఇంటికి వెళ్ళడం అయితే చేసాము. ఇక్కడ ఏంటంటే ఈ గ్యాప్లో అందరూ ఒక్కొక్కరు వస్తారు కదా, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మాట్లాడుకోవడం, ఏం చేస్తున్నారు, ఎక్కడున్నారు, ఎలా ఉన్నారు అని ఫ్యామిలీ అందరూ ఒక చోట కలవడం చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడ మాత్రం నిజంగా. మా అత్తకైతే అందరు ఫ్రెండ్సే, అంటే అదే ఊరు కాబట్టి తెలిసిన వాళ్ళు చాలామందే ఉన్నారు. సో అందరి ఫేసెస్ నేనే ఫస్ట్ టైం చూసినట్లు అనిపించింది. అంటే నేను ఈ 5 ఇయర్స్లో ఏ సంక్రాంతికి మేము లేము, లాస్ట్ డిసెంబర్కి వచ్చి వెళ్ళిపోతూ ఉంటాము. సో ఈసారి మాత్రం చూశాను. సో ఫైనల్గా ఈ రూట్లో అయితే వెళ్తున్నాం. మొత్తం బురద ఉంది. ఇంటికి వెళ్ళేపాటి రియో గాడు వెయిట్ చేస్తున్నాడు. ఆ ఫెస్టివల్ అయితే మేము ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం. మీరు కూడా అన్ని ఊర్లో ఆల్మోస్ట్ ఇలానే ఫెస్టివల్ జరుగుతుందని నాకు తెలుసు, అనుకుంటున్నాను కూడా. సో కొన్ని ఊర్లో అయితే ఆవులను బెదిరిస్తారు, అలా లేకుండా నార్మల్గా రావడం నాకు చాలా బాగా అనిపించింది. ఎందుకంటే కొన్ని చోట్ల అవి భయపడ్డము, అలా వాటిని చూసి నవ్వడము, అవి అయితే నాకు నిజంగా నచ్చదు. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. మా సంక్రాంతి ఫెస్టివల్ అయిపోయింది ఫ్రెండ్స్. ఆంటీ, పసల పండుగ అంటే ఏంది? నాకు తెలియదు. పశువులకే పండగ. పశువులకి పండగ కాబట్టి పసల పండుగనా? సంక్రాంతి 1వ రోజు ఏం చేస్తారు మన ఊర్లో? భోగి పండుగ. భోగి పొద్దున్నే వేస్తారు, మళ్ళీ రోజంతా ఏం చేస్తారు, ఏమేమి తింటారు? ఏం చేస్తామా, ఇది ఏం చేసుకుంటే వద్దండి, వడలు చేసుకునే వద్దండి, సుగంధం చేసుకునే వద్దండి. మామూలుగా ఎక్కువ మంది ఏం చేస్తారు ఈ ఊర్లో? ఈ ఊర్లో ఎక్కువ మంది అత్రాసాలు మురుకులు చేస్తారు. రెండో రోజు వడలు సుగంట్లు చేస్తారు. మొదటి రోజు చెప్పేసినారు కదా, రెండో రోజు ఏంది? మురుకులు అత్రాసాలు చేస్తారు. మూడో రోజు పొట్టేళ్ళు కొట్టేది, పశువులు బెదిరించేది, రంగ వైభవంగా చేస్తారా? మూడో రోజు ఏం చేస్తారు? ఈరోజు 10 ఏటలు తెగినాయా? నువ్వు అవన్నీ వీడియో పెట్టినా అంటే నేను గుట్లు 2 లోటు చేతిలో పడతా. ఆడ వీడియో రోజులు చేసుకొని తినేదే. ఐ హోప్ మీకు నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ రేఖా ఆర్జే యూట్యూబ్ ఛానల్. బాయ్.